రెడ్డితో పాటు ఉన్న ఆయన ఉన్న రోజు ఈయన ఉన్నాడు 18 20 కాబట్టి ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో పవన్ కళ్యాణ్ గారి సాక్షాత్తున 15 రోజుల క్రితం చెప్పాడు. ఈ రాష్ట్ర రాజకీయ పరిస్థితిలో ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు ఎవరు ఉండాలి, ఏం ఉంది, పవన్ కళ్యాణ్ గారు నోటితోనే చెప్పాడు. అంటే మేము పదవి కోసం కక్కుర్తి పడే వ్యక్తులం కాదు. పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ పెద్ద బిరుదు ఉంది, భారతదేశం అంతా ఫ్యాన్స్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోతే ఆయనకున్న ప్రోటోకాల్ ఆయనకుంది, ఆయనకు వస్తున్న జనం ఆయనకున్నారు, ఆయనకు వస్తున్న కార్యకర్తలు ఆయనకున్నారు. వీళ్ళు మమ్మల్ని ఏదో ముఖ్యమంత్రి స్థానం మీరు తీసుకొని చేయాలని చెప్పి కేవలం నిజమే కిరణ్, నేనేమంటానంటే కాదు ఇవాళ ఇన్ని రకాలుగా ఈయన ఆహా ఓహో అని పొగుడుతున్నాడు. అసలు ఎన్డీఏ లీడర్స్ లోనే ఈయన సూపర్ అంటున్నాడు, మంచివాడు అంటున్నాడు, ఇంకేదో మాట్లాడుతున్నాడు కదా. మరి ఇప్పటిదాకా తిట్టిన తిట్లకి విజయసాయి రెడ్డి కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆ పార్టీ లీడర్లు అందరూ టాప్ టు బాటం ఆయన ఎవరెవరైతే తిట్టారో అందరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అది కదా ఇంపార్టెంట్. అది చెప్పిన తర్వాత తెగుడతావా తర్వాత సంగతి. ఇప్పుడు దాకా ఏ నోటితో ఆ నోరు కడుక్కోవాలి కదా సార్. అందుకే చెప్తున్నాను, జనం మర్చిపోయింటారేమో. ఒకసారి మీ ఏబిఎన్ డిబేట్ లో ఇప్పుడు బ్రేక్ ఏమైనా దొరికే అవకాశం ఉంటే విజయసాయి రెడ్డి పవన్ కళ్యాణ్ గారి మీద చేసే కామెంట్ ఒకసారి చూపించి చుట్టూ పక్కన పెడితే ఆ విజయసాయి రెడ్డికి చూపిస్తాను నేను. దాని వీడియో రికార్డ్ చేసి విజయసాయి చుట్టూకి ట్యాగ్ చేస్తా. అరే నైనా నువ్వు మాట్లాడిన మాటలు, ఈరోజు నువ్వు మాట్లాడుతున్న మాటలు అదో ఏబిఎన్ లో వచ్చి చూపిద్దాం అనుకుంటున్నా. కుప్పలు ఉన్నాయి, 1 2 వందలు వేలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ ప్లే చేస్తాం, రోజంతా సరిపోతుంది. మనలేదేమో అదే సార్, నువ్వు వచ్చిందే లేటు, సిగ్నల్ ఉండదు, చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకున్నారు, వైసీపీ ప్రచార మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారు తిట్టడం ఒక మేనిఫెస్టోగా పెట్టుకున్నారు. సార్ చెప్పండి. హలో చెప్పండి బాబు, సిగ్నల్ ఉంది సార్ నాకు. ఏముంది? అదే సార్, వైసీపీ వాళ్ళు మేనిఫెస్టోలో పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే మేనిఫెస్టోగా పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి అండ్ బ్యాచ్ ఎక్కడ ప్రచారం పోయినా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ గారి పెళ్ళాలని మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ గురించి మాట్లాడడం, వాళ్ళ మేనిఫెస్టోలో ఎక్కువ మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారి గురించే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు 11 సీట్లు. ఇప్పుడు మీరు చూసారేమో, జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారి పేరెత్తడానికి కూడా ఉనికిపోతున్నాడు. జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ పవన్ కళ్యాణ్ గారి పేరెత్తడానికి కూడా భయపడుతున్నాడు. మొన్న ఇదే ఏబిఎన్ రిపోర్టర్ తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడితే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలంటారు, దాని మీద మీ అభిప్రాయం అంటే అబ్బాయి అని పారిపోయాడు. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడానికి పేరెత్తడానికి భయపడే విధంగా మేము యాంగిల్స్ చూపించాం ఆయనకి. కాబట్టి భయపడి ఈ రోజు విజయసాయి రెడ్డి జనసేన టీడీపీ శ్రేణుల మధ్య చిచ్చు పెట్టడానికో, వైరం తీసుకురావడానికో, లేకపోతే సోషల్ మీడియా ఏదైతే ఐపాక్ టీం ఉందో ఐపాక్ టీం ద్వారా ఈ పోస్ట్ ని హైలైట్ చేసే కార్యక్రమం కూడా చేస్తున్నారు సార్. ఈ పోస్ట్ ని హైలైట్ చేస్తున్నారు వాళ్ళే. అసలు ఎందుకు వీళ్ళలో ఈ రకమైన మార్పు కనబడుతోంది? ఎందుకు ఈ రకంగా చంద్రబాబుని కాకబట్టినా ఇప్పుడు